వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత పథకాల ప్రకటనపై అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. ఉచితాల వల్ల ప్రజలు కష్టపడేందుకు ఇష్టపడలేదని, ఎలాంటి పని చేయకుండానే రేషన్ డబ్బులు రావడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుందని కూడా తెలిపింది. ఉచితాల ద్వారా జనం దేశాభివృద్ధిలో భాగం కాలేరని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఎప్పటికైనా పార్టీల వైఖరి మార్చుకుంటాయా లేదా ఉచితాలు ఇవ్వడం మానేసి వాస్తవంగానే ప్రజలకు అవసరమైన పనులు చేస్తారో చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జూమ్ లైవ్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఓకే అండి. ఓకే చరణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ ఉచిత పథకాల వల్ల జనాలను అయితే మన పరాన్నజీవులుగా చేస్తున్నామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఉచిత పథకాల వల్ల ప్రజలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు మీరు? మేడం, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది ఏంటంటే ఉచిత పథకాల వల్ల, అంటే ఉచిత పథకాలు అందరికి ఇవ్వదని చెప్పలేదు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉంటో వాళ్ళు ఖచ్చితంగా ఉచిత పథకాలు ఇవ్వాలి. ఉచిత పథకాల పేరు మీద వాళ్ళు బిలో పావర్టీ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ అనుభవిస్తున్న వ్యక్తులకు ఉచిత పథకాలు ఇవ్వడం మూలంగా ప్రజాధనం వృధా అవుతుంది. అదేవిధంగా వాళ్ళు సోమరిపోతుగా తయారయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా నిజమైనటువంటి పేదవారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించిన మాట వాస్తవం. అదే కాకుండా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఉచిత పథకాలు అనేది ఆ స్కీమ్ లో భాగంగా ఖచ్చితంగా నిజమైనటువంటి లబ్ధిదారులు, అంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ కావచ్చు, అదే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు ఆర్థికంగా కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకొచ్చే క్రమంలో ఖచ్చితంగా అందరినీ ఒకే గాడిలో చూసే ప్రయత్నం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా ఉచిత పథకాలు కావచ్చు, అదేవిధంగా సబ్సిడీస్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. దానిలో భాగంగా కింద వర్గాలను పైకి తీసుకురావాలి, ఖచ్చితంగా వారికి చేయూతను అందించాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలైనా భావిస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఉచితం అంటే ఉచితం, ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడం మూలంగా ప్రజాధనం వృధా అయితే నిజమైన లబ్ధిదారు మేలు జరగదు. అదే కాకుండా వారు సోమరిపోతులు తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి నిజమైన పేదవారికి కావచ్చు, నిజంగా అన్ని రకాలుగా నష్టం జరిగిన వాళ్ళకు ఏ పథకమైన వర్తింపజేసిన నష్టం జరగదు. కానీ ఉచితాల పేరు మీద ఈ పథకం అనేది అందరూ గుర్తించాలని చెప్పే ప్రయత్నమే మానుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఉచిత పథకాలు అనేది పేద వర్గాలు కావచ్చు, బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి కావచ్చు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కావచ్చు, వారిని కింది నుంచి పై తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉచితంగా చదువు అందిస్తాం. అదే కాకుండా ఇప్పుడు కొన్ని పథకాలు ఉంటాయి, ఉచిత విద్య కావచ్చు, అదేవిధంగా ఉచిత వైద్యం. ఈ రెండు విషయాల్లో మరి ఎవరికైనా ఉచితంగా వైద్యం ఇవ్వాల్సి వస్తే ఉచితంగా విద్య కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు చెప్పింది వాస్తవం, కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఈ విధంగా ముందుకు పోలేం, అలా అని ఉచిత పథకాలు ఇవ్వకుండా ఉండలేం. కాబట్టి ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఏ పథకం ఉన్నా కూడా బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. నిజంగానే అవసరమైన వాళ్ళకి ఉచితాలు అందుతున్నాయా, లేదంటే ఉచితాల వల్ల అందరికీ అవసరాలు అవుతున్నాయి అంటారు? అసలు ఏం జరుగుతుంది? శ్రీనివాస్ రెడ్డి గారు. ముందుగా మీకు బీఆర్కే వీక్షకులకు తోటి ప్యానలిస్టులకు శుభోదయం అమ్మా. ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల కన్నా కూడా కూటమి ప్రభుత్వంలో మారిన వైఖరి అనే దాని గురించి మనం ఆలోచించాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల కన్నా కూడా నిన్న పార్లమెంట్లో నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా ఈ ఉచితాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కిపోతుందని, ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని, 93 స్ట్రైక్ రేట్ తోటి మాకు ఇక్కడ ఓటింగ్ ఇచ్చారని, 93 స్ట్రైక్ రేట్ తోటి మమ్మల్ని ప్రజలు గెలిపించింది, మేము ఉచితాలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇవ్వము అని తెలిసే గెలిపించారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం అంటే ఎస్కేపింగ్ నేచర్ అంటారు దీన్ని. మీరు చెప్పాలి, అధికారంలోకి రావడం కోసము జగన్మోహన్ రెడ్డి గారు 65,000 నుంచి 70,000 కోట్లకే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే అంతకు రెట్టింపుగా మేము ఇస్తామని చెప్పేసి మీరు అనడం ఏంటి? ఈ రోజున
ఈ సుప్రీం కోర్టులో ఇట్లా వ్యాఖ్యలు చేసింది, ఇటువంటి వాటి మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేయటువంటి ఆయన ఏమని చెప్పాడు ఆ రోజున? సంపద సృష్టిస్తా అని కేకలేశారు. సంపద సృష్టి అంటే ఏంటి? తోటి ప్యానలిస్టులను కూడా అడుగుతున్నా. సంపద సృష్టి అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం, ప్రజల్లో డిపాజిట్ చేసేటటువంటి సామర్థ్యం పెరగటం. ఆర్బీఐ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత 5 ఏళ్ల కాలంలో 88 లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజల నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. అది నిజమైనటువంటి అభివృద్ధి అంటే. ఉచితాల వల్ల డబ్బేమీ ఎక్కడికి వెళ్ళటలా, అది వినిమయం అవుతుంది, మార్కెట్ అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతా ఉంది. జేబుల నిండా డబ్బులు ఉంటేనే పండగలు వచ్చినప్పుడు ఖర్చులు పెడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పండగలు వెలవెలపోతున్నాయి. వీళ్ళ దృష్టిలో సంపద సృష్టి అంటే ఏమిటి? సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 రూపాయలు ఏది కింటా వడ్లు అమ్మటం జరిగింది. ఈ రోజున 1300కు పడిపోయింది. అదేవిధంగా మేము గుంటూరు వాసిని, ఇక్కడ తేజ మిరపకాయలు ఫేమస్. గుంటూరు మా మిర్చి యార్డ్ అనేది ఆసియా ఖండంలోనే పెద్దది. 20,000 రూపాయలు తేజ మిర్చి అమ్మింది. ఈ రోజున 6-7 రూపాయలకు పడిపోయింది. మరి కందులు బస్తా 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయింది. ఈ రోజున 10,000 రూపాయలు అమ్మితే ఇప్పుడు 5,000 రూపాయలకు పడిపోయింది. ఈ వచ్చిన సంపద అంతా ఎటుపోతా ఉంది. పైగా అమిత్ షా గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చప్పట్లు కూడా కొట్టారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చామని. ఆ 3 లక్షల కోట్లు ఏమైపోయినాయి? రైతులు నోళ్లు కొట్టి సంపాదిస్తున్నటువంటి ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? మరి 1,00,000 కోట్లకు పైగా 1,19,000 కోట్ల అప్పులు చేశామని అధికారికంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ 4 లక్షల పైచిలకు కోట్ల డబ్బులు ఏమైపోయినాయి? మీరు సంపద సృష్టిస్తామన్న సంపద ఏమైపోయింది? ఎటు హరించకపోతుంది? ఇస్తామన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏది ఉచిత గ్యాస్ అన్నారు, మొక్కుబడిగా ఒక 10% ఇచ్చారు, రామ్ అయిపోయింది. ఇక అక్కడ ఎవరు లబ్ధిదారులకు ఇవ్వలేదు. కాంగ్రెస్ సోదరులు చెప్పినట్టుగా లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇవ్వటంలో అది సంపద సృష్టి, నిజమైన సంపద సృష్టి అవుతుంది. అది పేదవాడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన కాలాన్ని స్వర్ణయుగం అంటాం. మేము ఒక కాలేజీ డైరెక్టర్, నేను ఆ కాలేజీ మా అడ్మిషన్స్ కోసం వెళితే అంతకుముందు ఆ పూరి గుడిసెల్లో బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ చిన్న టీవీలన్నీ కూడా కలర్ టీవీలుగా మారిపోయినాయి మా పల్నాడు ప్రాంతంలో. అది అభివృద్ధి అంటే. అలాంటి అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడుంది? జత్వానీని తీసుకొచ్చి, పరాయి రాష్ట్రంలో ఉన్నటువంటి జత్వానీని తీసుకొచ్చాము, ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది అంటారు. తిరుపతిలో ఉన్నటువంటి తెలుగు అమ్మాయి లక్ష్మిని తీసుకెళ్లాము, ఇతర రాష్ట్రాల్లో కేసు పెట్టేసి తోసేస్తారు, పక్కకు పెట్టేస్తారు. దుర్మార్గమైనటువంటి పాలన కావాల్సింది. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇస్తామన్న వాటిని తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి ప్రభుత్వాల గురించి మనం ప్రశ్నించాలి. అంతేగాని ఉచితాలు అనుచితం అనేటటువంటి మాటను మాత్రం ఈవెన్ సుప్రీంకోర్టు వారు చేసి ఉన్నా సరే వారు వెనక్కి తీసుకోవాల్సిందే. ఓకే అండి. అజయ్ వర్మ గారు, మీరు చెప్పండి, ఈ ఉచితాల వల్ల ఎవరికి ఉపయోగం అంటారు, ఎవరికి ప్రయోజనం? అజయ్ వర్మ గారు, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఈఆర్కే ప్రేక్షకులకి అలాగే అక్కడ ఉన్న ఎనలిస్టులకి మీకు కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. అసలు ఈ ఉచితాల వల్ల ఎవరికి ప్రయోజనం అంటారు? ఈ ఉచిత పథకాల వల్ల ఉచిత పథకాలు అనే దానికి కొన్ని నిర్దేశకత్వమైన కొన్ని పనులు ఉంటాయండి. అంటే అన్నిటికీ ఉచితాలుగా ఇవ్వటం కరెక్ట్ కాదు, ద సేమ్ టైము ఇవ్వకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు. అంటే ఎవరైతే బడుగు బలహీన పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వారికి కొంత ఈ వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడుగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో సపోర్ట్గా ఉండాలి.
ఉచిత పథకాలు ఫ్రీగా అన్నీ ఇచ్చేసి ఉపాధి కల్పన లేకుండా సోమరిపోతులుగా తయారు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఉండటానికి ఇల్లు అవకాశాలన్నీ కల్పించాలి. అలాగే ఉచిత పథకం అనేది లేకపోతే మొన్న కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తికి 5 కిలోలు బియ్యం పంచడం జరిగింది. అలాగే ఇంటికి ఎంతో కొంత 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంత చేశారు ఎంత చేశారని పట్టించుకున్న పాపం లేదు. వ్యాక్సిన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నరేంద్ర మోడీ గారు పంపించారు. బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు పంపించారు. నెలకి ఇంత అమౌంట్ కూడా నరేంద్ర మోడీ గారు వేయటం జరిగింది కరోనా టైంలో. అలాగే ఉచితాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, వీళ్ళు ఇచ్చింది పావలా అయితే అప్పులు చేసింది రూపాయిన్నర. అంత అప్పులు చేసి రూపాయిన్నరకి పావలా ఇచ్చి మిగతా అంతా వాళ్ళ బొక్కసంలో నొక్కేసి దానికి అందమైన కలర్ పూసి ఒక బంగారపు వజ్రం ఇస్తున్నాం మేము, ఒక వజ్రం లాంటి పథకాలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఉన్న ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఆ 7 నెలల్లోనే ఉపాధి కల్పన దిశగా వెళ్తూ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఎంఓయూలు అవుతూ ఉన్నాయి, వర్కులు స్టార్ట్ అయినాయి. అలాగే అమరావతి పరుగులు పెడతా ఉంది. అలాగే నేషనల్ హైవేస్ అంతకుముందు 5 సంవత్సరాలు గుంతలు అయిపోయి రోడ్లకి డబ్బులు ఇచ్చామన్నారు కానీ ఎక్కడా 10 రూపాయలు పెట్టి ఒక పార మట్టి పోసింది లేదు. రోడ్లు మొత్తం బ్రహ్మాండంగా ఇవాళ హ్యాపీగా వెళ్తా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల పక్కనున్న రాష్ట్రంలో నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద జోకులు వేసుకొని మాట్లాడుకొని నవ్వుకున్న పరిస్థితి వచ్చింది. అంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అంటే ఆయన ఏదో చెప్తా ఉన్నారు, అకౌంట్లో 88 లక్షలు పడిపోయినాయి అని చెప్పి. వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంత, డిపాజిట్ అయింది ఎంత, వాళ్ళ కష్టాన్ని లేకుండా ఇవాళ భూముల రేట్లు పెరిగినాయి, భూములకి రెక్కలు వచ్చినాయి, ఆర్థిక వనరులు పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, కట్టుబడులు మొదలైనవి. అంతకుముందు టాబీ పట్టుకొని పనిచేస్తానికి ఆ మేస్తులకు కూడా వర్కర్స్కి భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్ల మీద నిల్చొని అడుక్కు తినే పరిస్థితి అయిపోయింది. ఆ రోజున జనసేన పార్టీ అందరికీ వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజున ఇసుక దొరకకుండా ఆపేసి బ్లాక్ చేసేసి ఒక కంపెనీకి బానిసలాగా ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసి ఇంకెవరు చేయడానికి లేదు, ఆ కంపెనీలో మేమే నొక్కేస్తామని చెప్పి చేయడం జరిగింది. వీళ్ళు చేసామన్నారు అభివృద్ధి. ఆ డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగారని చెప్పి ఆయన పిచ్చోడిని చేసి చంపేయటం ఆ డెవలప్మెంటా, లేకపోతే అక్కడ ఏదైతే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందాక ఏదో లక్ష్మీ గారి కేసు అయింది, రాజస్థాన్ నుంచి వచ్చారని. సుధాకర్ గారు ఎలా చనిపోయారు, అలాగే మీ ఎమ్మెల్సీ గారు డోర్ డెలివరీ ఎలా ఇచ్చారు కార్ డ్రైవర్ని చంపేసి ఇంటికి, అలాగే బాబాయ్ గారి హత్య ఎలా జరిగింది. మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, సొంత బాబాయ్ గారి హత్య జరిగింది, అది ఎలా జరిగింది ఏంటిది చెప్పకుండా గుండెపోటుతో చనిపోయారని చెప్పి మీరే కలర్ పూసి మసిపూసి మారేడుగాయ చేసిన పరిస్థితి. అలాగే చెల్లెల్ని బయటకు తోసేసిన పరిస్థితి, తల్లిని బయటకు తోసేసిన పరిస్థితి. మీరు న్యాయాలు ధర్మాలు వాటి గురించి చెప్తా ఉంటే నవ్వాస్తుంది శ్రీనివాసరెడ్డి గారు. మనం వాటి గురించి మానేసి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, సుప్రీంకోర్టు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు వినండి, రాసుకోండి, పేపర్లో రాసుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్తుంటే మరి నోట్ చేసుకోండి. మీరు చెప్పారు అబద్ధాలు, నేను కాదు. వాళ్ళ బాబాయ్ చనిపోయింది కరెక్ట్ కదా, సుధాకర్ గారు చనిపోయింది కరెక్ట్ కదా, ఎమ్మెల్సీ తూర్పుగోదావరి జిల్లా డోర్ డెలివరీ ఇచ్చింది కరెక్ట్ కదా, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీరు చెప్పే మీ నియోజకవర్గంలో మాచర్లలో తెలుగుదేశం నాయకులు వెళ్తే కర్రలతో కొట్టి కారు మీద కరెక్ట్ కదా. వినండి, వినే ఓపిక లేదు మీకు శ్రీనివాసరెడ్డి గారు, వినే ఓపిక లేదు. వినండి, మీరు వినండి. వచ్చి 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 7 నెలల్లో అభివృద్ధి ఏంటి అనేది పరుగులు పెట్టేస్తా ఉన్నారు. అది చూసి మీరు కళ్ళు ఓరలేకపోతున్నారు. మనం మాట్లాడిన సబ్జెక్ట్ వేరు, మీరు వేరే టైప్ తీసుకెళ్లొద్దు. మేడం గారు చెప్పింది ఉచితాల మీద మాట్లాడమన్నారు, దాని మీద మాట్లాడదాం. మీరు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సి వచ్చింది, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది, వివేకానంద రెడ్డి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందా, గుండెపోటు వచ్చిందా, వివేకానంద రెడ్డి హత్య జరిగిందా, గుండెపోటు వివేకానంద రెడ్డి హత్య జరిగిందా, గుండెపోటు వచ్చిందా, అవి తర్వాత మాట్లాడుకుందాం. ప్రపంచం మొత్తం తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన ఘోరాలు నేరాలు చూడలేక మీకు
151 నుంచి తీసుకొచ్చి 11 దగ్గర కూర్చోబెట్టారు. అయినా బుద్ధి రాలేదు మీరు ఇంకా. 151 నుంచి 11 ఒక్క నిమిషం అజయ్ వర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడడం వల్ల మీరు వినే ఓపిక ఇద్దరు వాయిస్ రావట్లేదు. లేదు, మీరే మాట్లాడండి. వినే ఓపిక ఉండాలి మీకు. మీరు వినే ఓపిక ఉండాలా? వినే ఓపిక ఉండాలి మీకు. వినే ఓపిక లేదు. ఒక్క నిమిషం అజయ్ వర్మ గారు, అజయ్ వర్మ గారు దోపిడీలు, వ్యవస్థలు, భూదందాలు, పోకొల్లలు. అందుకే 151 నుంచి 11కు తెచ్చారు. 151 నుంచి 11కు తెచ్చారు. ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశారు మిమ్మల్ని. ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశారు. మీరు చేసిన దోపిడీకి అజయ్ వర్మ గారు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ఇవాళకి 11 సంవత్సరాలైంది కేసు అయ్యి నిజ నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత లేదా? కోర్టుకు వెళ్తానికి అంత భయం ఎందుకు? కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి నిరూపణ చేయించుకోండి. అజయ్ వర్మ గారు మేము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పి మీరు కోర్టులో నిరూపణ చేసుకోండి. ఆ భయపడుతూ ఇవాళ ఊరు దాటాలన్నా సరే, ఇవాళ ఊరు దాటాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. మీది దొంగల పార్టీ, దొంగల అజయ్ గారు ఒక్క నిమిషం అజయ్ గారు, దొంగల పార్టీ, దొంగల పార్టీ మీది. లేకుండా ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా మాట్లాడే జనసేన పార్టీ మీ వాయిస్ను తగ్గించుకుంటే 32,000 మంది మహిళల్లో, తప్పిపోయిన మహిళల్లో ఎంతమంది తీసుకొచ్చారు చెప్పండి. మీడియా ఈ డిబేట్ సాక్షిగా అడుగుతున్నాం మిమ్మల్ని. అయిపోయిందా? మీరు రాసుకొని మహిళల్లో ఎంతమంది అది దాన్ని చెప్పి ఎలా లీడర్లు అయ్యారు అర్థం కావట్లేదు. మాట్లాడినప్పుడు మాట్లాడతాం కాదు. మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడుతున్నా. 32,000 మహిళల్లో ఎంతమందిని తీసుకొచ్చారు మీరు? అది దాని తర్వాత చెప్పండి. ఆగిపోయారు. నేను మాట్లాడేటప్పుడు వినండి. నేను మాట్లాడేటప్పుడు వినండి. ఎలా ఉందంటే సమాధానాన్ని చెప్పనీయకుండా దాటవేయడానికి ఉపయోగపడే మంత్రం, సమాధానాన్ని దాటవేయడానికి వినపడే మంత్రం. చేతులతో తిరిగి వచ్చింది నిజమా కాదా? దావోస్ వెళ్ళి ఒక్క పరిశ్రమ లేకుండా ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది నిజమా కాదా? వీటికి సమాధానం చెప్పండి. ఎక్కడ ఎంఓయూలు అయినాయి, ఏదైనా ఒక్క పరిశ్రమ, కొత్తగా వచ్చిన పరిశ్రమ చెప్పండి. మేము పెట్టినటువంటి షిప్పింగ్ యార్డులు కాకుండా, మేము కడుతున్నటువంటి పోర్టులు కాకుండా మీరు మీకు రాజ్యాంగం, మీకు పరిపాలన విభాగం, రాజ్యాంగం, వ్యవస్థలు మీకు తెలుసా అసలు? శ్రీనివాసరెడ్డి గారు, పోర్టు మీరు కట్టారా? ఒక్క నిమిషం అండి అజయ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మనం మాట్లాడుతున్న టాపిక్ వేరు, మీరు మాట్లాడుతున్న టాపిక్ వేరు. ఒక్క నిమిషం అజయ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మనం మాట్లాడుకున్న టాపిక్ వేరు. మనం మాట్లాడుతున్నది ఉచితాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందని. రైట్ అండి, మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మొత్తంగా ఈ ఉచితాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ ఉచితాల వల్ల ప్రజలు పరాన్నజీవులుగా తయారవుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా పనికి దూరం అవుతున్న వైనం అయితే కనిపిస్తున్నట్టు. సో దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంది? నిజంగానే ఉచితాలు అవసరమైన వాళ్ళకి నిజంగానే అందుతున్నాయా అలాంటివి? లేదంటే ఉచితాల పేరుతో వాటిని వాళ్ళకి అనుకూలంగా చాలా మంది అనుకూలంగా చేసుకుని ఈ ఉచితాల పేరుతో పనికి దూరం అవుతున్నారు? చూద్దాం. రైట్ అండి. ఇక చరణ్ గారు మీరు చెప్పండి. చరణ్ కౌశిక్ మాట్లాడేలాగా ఇవ్వండి మేడం. ఇలాగా అరుచుకొని మాట్లాడితే సబ్జెక్ట్ ప్రజలకు అర్థం కాదు. అవును, విషయం తప్పుదోవ పట్టింది. అది నేర్చుకొని కొద్దిగా మాట్లాడమని చెప్పండి. మనకు కావాల్సింది ఈ రోజు ఆయనే మాట్లాడమనండి, అరగంట మేము కూర్చుంటాం వింటాం. లేదు మనం యాక్చువల్గా ఈ రోజు మాట్లాడుకునేది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ ఉచితాలు వల్ల కూడా ఛాలెంజింగ్ గా మాట్లాడదాం. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. దానికి సంబంధించి ఉచితాల వల్ల ప్రయోజనాలు ఏంటి, నిజంగా ఉచితాలు యూజ్ అవుతున్నాయా, ఇవి మాట్లాడి ఒకరి తర్వాత ఒకరు చెప్తా ఉంటే కనీసం చూసే వారికి వినటానికి అర్థమవుతుంది. ఈ ఇద్దరిద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల కూడా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, అర్థం కావట్లేదు. ఓకే చరణ్ గారు మీరు చెప్పండి. ఈ ఉచితాలు నిజంగానే అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయా, అవసరం ఉన్న వాళ్ళకే అందుతున్నాయా అంటారా? లేకపోతే ఉచితాల పేరుతో ఎవరన్నా తమకు అనుకూలంగా మార్చుకుని, అంటే పనికి దూరమై ఎలాగా ఫ్రీలు వస్తున్నాయి కాబట్టి ఉచిత రేషన్ వస్తుంది, చక్కగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి పనులు మార్చుకుని, అంటే బ్రెయిన్ కూడా యూజ్ చేయకుండా కూర్చుండే వాళ్ళు కూడా ఉన్నారంటారా? మేడం ఇక్కడ అంటే ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించద్దు, లేదు ప్రతిదీ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆలోచించద్దు.
ప్రధానంగా కార్పొరేట్లకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తే 1,86,000 కోట్ల రూపాయల కార్పొరేట్ మేలు జరిగింది. కానీ ఏ పేద వర్గాలకు వారి వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ ఉద్యోగాల కల్పన జరగలేదు, లేదు గవర్నమెంట్ కట్టే ట్యాక్సులు పెరగలేదు, లేదు వాళ్ళు కొత్తగా కంపెనీలు సృష్టించలేదు. కానీ వారు 1,86,000 కోట్ల రూపాయల లాభం జరగడంతో వారి వల్ల ఉపయోగమే లేకుండా అయిపోయింది. అదే కాకుండా పేద వర్గాలకు ఉచిత పథకాలు పెట్టడం మూలంగా పేద వర్గాలు ఏదైతే ప్రభుత్వము ఎకానమీ బూస్ట్ అయితేనే ఒకే లక్ష్యంతో కరోనా టైంలో లాంటి సందర్భాల్లో కూడా ఉచితంగా మనం అకౌంట్లలో పైసలు వేసే కార్యక్రమం కావచ్చు, ఉచితంగా రేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. పేద వర్గాలకు ఉచితాలు ఇవ్వడం మూలంగా ప్రధానంగా ఎకానమీ బూస్ట్ అయితే అనేది చాలా స్పష్టంగా ఎకానమిస్టులు కూడా చెప్తా ఉన్న సందర్భం. ఎందుకంటే పేద వర్గాలకి సంబంధించి ఒక 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు అనుకోండి, ఆ 2,000 రూపాయలు 200 రూపాయలు పెట్టేసి డీజిల్ కొట్టించుకుంటాడు, ఇంకో 200 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటాడు, ఒకరి ఖర్చు ఇంకొకరు కాదు, ఇంకో 100 రూపాయలు పెట్టి ఏదైనా సరుకులు కొనుక్కున్నా కూడా గవర్నమెంట్ జీఎస్టీ రూపంలో కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో ఒకరి ఖర్చు ఇంకొక ఆదాయం అవుతుంటే ఎకానమీ బూస్ట్ అయితే అని చెప్పేసి ఈ లక్ష్యంతో చాలా ఉచిత పథకాలు కావచ్చు, అదేవిధంగా ఎకానమీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ ఈ సందర్భాలు కావచ్చు, లేకపోతే ఎకానమీ బూస్ట్ చేసే క్రమంలో కూడా ఉచిత పథకాలు కావచ్చు, ఉచితంగా ఒకనాడు వరదలు వచ్చినప్పుడు కాదు ఇవన్నీ కూడా ఉచితంగా మనం సరుకులు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి పేద వర్గాలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు ఉచితాలు ఇవ్వడం మూలంగా భారతదేశ ఆర్థిక ఎలాంటి నష్టం ఉండదని చాలా స్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఉంచుకోరు, మొత్తం యథావిధి తీసుకొచ్చి ఖర్చు పెడతారు. అదే ఒక 1 కోటి రూపాయలు ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇస్తే తన వేరే దగ్గర 2 రూపాయలు తీసుకొచ్చింది ఈ దిశపై యథావిధిగా కట్టేస్తాడు, దాంతో తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే తీసుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ కడతారు. కాబట్టి అతని వల్ల 1 రూపాయి కూడా ఉపయోగం ఉండదు. అదే ఒక 2,000 రూపాయలు ఒక పేద వర్గ వ్యక్తికి వచ్చినట్లయితే తన 2,000 రూపాయలు మార్కెట్లో తీసుకొచ్చి మొత్తం ఖర్చు పెడతారు. కాబట్టి అది ఎకానమీ బూస్టింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము కరోనా టైంలో కావచ్చు, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకున్న సందర్భం. కాబట్టి ఉచితాల వల్ల ఏదో దేశం కూలిపోతుంది, ఉచితాల వల్ల ఏదో సోమరిపోతులు అవుతారు ఇవనేది సరే కొంత పాటు ఉండొచ్చు, కానీ వారి వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎకానమీ బూస్టింగ్ అవుతుంది. అదే కాకుండా కింద ఉన్న వర్గాలు పైకి వస్తారు. అదే కాకుండా ఉచితాల మూలంగా ఎకానమీ సర్క్యులేషన్కి వస్తుంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కింద ఉన్న వర్గాలు పైకి తీసుకో ప్రయత్నంలో భాగంగా ఈ ఉచితాల పథకాలు అనేది ప్రతిసారి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉచితాలు అనేది ఏదో ఉచితాలు పెట్టిరు, ఉచితాలు పెట్టక మూలనే ఆర్థిక వ్యవస్థ కుదేలైతుందని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని నేనైతే ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఉచితాలు ఒకటే కాదు, భారతదేశంలో ఎకానమీ మరి ఎందుకు బూస్ట్ కావట్లే? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 ముందు ఈ దేశ జీడిపి 8.8%, ఇప్పుడు భారతదేశ జీడిపి 6.3%. మరి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు 185 లక్షల కోట్ల అప్పు నరేంద్ర మోడీ గారు చేసి ప్రతి బడ్జెట్ కూడా అప్పులు చేస్తా ఉన్నాడు. కానీ కార్పొరేట్లకు మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తా ఉంది. పేద వర్గాలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఆర్థికంగా వాళ్ళు చితికిపోతా ఉన్నారు, వాళ్ళ ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, వాళ్ళ జీతాలు పెరుగుతున్నాయి అని చెప్పేసి మొదటి నుంచి ఎకానమీ సర్వే కావచ్చు, అదేవిధంగా దేశంలో ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నా కూడా నరేంద్ర మోడీ పట్టించుకోలేదు. కానీ మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిరో దానిలో ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు తక్కువ చేయడంతో ఈ దేశంలో దాదాపు 8 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే అందులో 4 కోట్ల మంది జీరో ట్యాక్స్, ఇంకా 4 కోట్ల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే అందులో 85% ఈ 12 లక్షల లోపు ఉండడంతో ప్రధానంగా వారికి లాభం జరుగుతుందని చెప్పేసి దానివల్ల ఎకానమీ బూస్ట్ అవుతుంది, అదే పేద వర్గాల లాభం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మేల్కొన్నది. ఎకనామిక్ సర్వే చెప్పింది కావచ్చు, దేశంలో ఆర్థిక నిపుణులు చెప్తున్న 10 సంవత్సరాల కాలం పడుచుకోలేదు. కానీ వారు కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నమే చేసి తప్ప మధ్యతరగతి కానీ పేద వర్గాలకు లాభమయ్యే పనులు వారు చేయలేదు. ఇప్పుడు ఎకానమీ బూస్ట్ కావాలని ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేద వర్గాల చేతుల్లో పైసలు ఉంటే తప్ప ఉన్నత వర్గాలు కావచ్చు, వ్యాపారుల చేతిలో పైసలు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు వేరే కొత్త ప్లాన్లు పెడతలేరు, కొత్తగా ఉద్యోగాలు కల్పన చేస్తలేరు, లేదు శాలరీస్ కూడా పెంచలేరు. కాబట్టి వాళ్ళు శాలరీస్ పెంచింది కూడా 0.8% మాత్రమే. నిపుణుల కంపెనీల ఆదాయం 400% పెరిగింది, అదాని ఆదాయం 2000% పెరిగింది. అదాని ఆదాయం పర్ డే 1600 కోట్ల రూపాయలు. ఈ దేశంలో 32 కోట్ల మంది ఆదాయం 375 రూపాయలు అని చెప్పేసి ఎకానమీ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల్లో ఎన్ని పైసలు పెట్టినా కూడా అది రొటేషన్లకు వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది, అది ట్యాక్స్ రూపంలో వస్తుంది. కాబట్టి ఇదేదో ఉచితాలు ఇవ్వడం మూలంగా దేశం కుదేలైపోతుంది, ఏదో జరిగిపోతుంది, వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో నేనైతే ఏకీభవిస్తాను. ఎందుకంటే ఉచితాల మూలంగా అదేవిధంగా పేద వర్గాల చేతిలో పైసలు పెడితే ఖచ్చితంగా ఎకానమీ బూస్ట్ అయితే చెప్పేసి ఎకానమిస్టులు చెప్పిన తర్వాత ఇది 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రహించి
నిన్న మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చిన తర్వాత దీని గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పేద వర్గాల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని ఉచిత పథకాలు కావచ్చు, ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా అవి ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. అదే ఎకానమీ బూస్టింగ్ పనికి వస్తుంది, అదే కాకుండా రొటేషన్లకు వస్తుంది, అదే కాకుండా వాళ్ళు ఉంచుకోకుండా ఖర్చు పెడతారు. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా కూడా ఈ దేశం భారతదేశం ఇప్పటివరకు ఇన్ఫ్లేషన్ కావచ్చు ఇవన్నీ కూడా భారతదేశం ఈ పరిస్థితిలో ఉందంటే భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే పైసలు కావచ్చు, అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలు అనునిత్యం వారి కోసం తీసుకొచ్చే స్కీమ్స్ కావచ్చు, దాని మూలంగానే భారతదేశంలో ఇప్పటివరకు ఇన్ఫ్లేషన్ రేటు పెరగకుండా ఈ స్థాయిలో ఉన్నది. ఎందుకంటే 7% ఇన్ఫ్లేషన్ ఉంటే కార్పొరేట్లు వాళ్ళు జీతాలు పెంచి 0.8% నుంచి 5% మాత్రమే. అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నా డాలరు 2014 ముందు 62 రూపాయలు ఉండే, ఇవాళ ఏకంగా 78.14 86.14. అది మార్చి చివరి వరకు 100 రూపాయలు అవుతుందని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ దిశగా, సీతారామన్ గారు ఆ దిశగా ఆలోచించకుండా భారతదేశ రూపాయి పతనం అవుతా ఉంటే పడుచుకోకుండా ఎంతసేపు కార్పొరేట్ల మేలు చేసే ప్రయత్నం, అదాని అంబానికి లాభం చేసే ప్రయత్నం చేయడంతో ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటి కూడా నెలకొల్పకుండా తక్కువ ధరలకు అదాని అంబానికి ఇవ్వడంతో అదాని ఆదాయం పర్ డే 1600 కోట్ల రూపాయలు. ప్రపంచ కుబేర్లు ఒకనాడు 603వ స్థానం ఉంటే ఈరోజు 3వ స్థానం. అంటే ఈ దేశంలో 32 కోట్ల మంది 375 రూపాయలు వస్తే అదాని ఒక్కరికే 1600 కోట్ల రూపాయలు లాభం వస్తే ఈ దేశం ఏ విధంగా ఆర్థిక అసమానతతో ముందు అర్థం చేసుకో. అదే కాకుండా 3% మంది దగ్గర ఈ దేశ సంపద మొత్తం కేంద్రీకృతమైంది. ఈ దేశ విఘాతానికి దారితీస్తుంది, అది మంచిది కాదని చెప్పేసి RSS లో ఉన్న వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా మాట్లాడుతా ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత జీడిపి పడిపోతున్నప్పుడు, రూపాయి పతనం అవుతున్నప్పుడు, ఈ దేశంలో కొనుగోలు శక్తి తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలకు రిబేట్ ఇస్తే తప్ప ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేవు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గ్రహించి మొన్న బడ్జెట్ లో పెద్ద ఎత్తున మధ్యతరగతి ప్రజల కోసం రిబేట్ ఇవ్వడం తోటి మొన్న ఢిల్లీ ఎలక్షన్ లో 40 లక్షల మందికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కావడం తోటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తోటి వారు ఉండడంతో ప్రధానంగా ఇది భారతీయ జనతా పార్టీ మేలైంది. సరే, ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి ప్రయాణాలు జరుగుతుండొచ్చు కాకపోతే పేద మధ్య తరగతి ప్రజల కోసం ఏం చేసినా కూడా ఎకానమీ బూస్ట్ అవుతుందని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రహించింది. కాబట్టి ఏదైనా కూడా సరే, ఏ పథకంలో కొంత మిస్యూజ్ అవుతుండొచ్చు, కొంతమంది సోమరిపోతు కూడా అవుతుండొచ్చు కాకపోతే పథకాలని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడితే అంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కావచ్చు, జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వానికి పైసలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పథకాల ద్వారా ఏదో జరిగిపోతుందనే ఒక అపోహని నేనైతే నమ్ముతలేను. ఖచ్చితంగా పేద వర్గాల కోసం మధ్యతరగతి ప్రజలకు ఎంత చేసినా కూడా అది లాభదాయకనే ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఉచితాలు ఎవరెవరికి ఇస్తే మంచిదంటారు? మీ అభిప్రాయం ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇక్కడ ఉచితాల విషయంలో ఏదైతే పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళని వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ధనిక పేదల మధ్య తారతమ్యాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దాంట్లో భాగంగానే ఈ అర్హులైన వాళ్ళకి ఉచితాలు ఇస్తున్నారు తప్ప ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వటం తప్పు అని అంటే ఇక దానికి మనం అర్థం లేనటువంటి వాదన అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా సమాన స్థాయిలో ఎదగాలి, అందరూ కూడా సమాన స్థాయికి ఎదగాలి అంటే ఉచితాలు అనేవి అవసరమైన వాళ్ళకి ఇచ్చి తీరాలి. నరేంద్ర మోడీ గారు గతంలో దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే, ఎవరైనా సరే మీలో దీపం పథకం కింద రికార్డ్ అయి ఉండి రిజిస్టర్ అయి ఉండి మీరు మెరుగైనటువంటి ఆర్థిక స్థితిలో ఉంటే మీరు వదులుకోండి, మీరు దాన్ని వదులుకుంటే నిజమైనటువంటి పేదలకు మరి కొంతమందికి ఇవ్వచ్చు అని చెప్పేసి గతంలో చెప్పారు. ఆ పిలుపుకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది స్పందించారు, కోట్ల మంది వాళ్ళు వదులుకున్నారు. అవన్నీ కూడా వీళ్ళకి పేదలకు ఇవ్వడం జరిగింది. కానీ అదే విధమైనటువంటి పద్ధతి ఇప్పుడు బియ్యం ఉందండి, ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, ఎవ్వరు తింటలేదు బియ్యం రీసైకిల్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యే కూడా మినిమం 5 lakhs పర్ మంత్ ఇన్కమ్, మినిమం 5 lakhs పర్ ఆ ఇన్కమ్ ని తప్పించండి. ఆ బియ్యం అవసరం లేని వాళ్ళ దగ్గర బియ్యం అవసరం ఉన్న వాళ్ళకే బియ్యం అని చెప్పేసి చెప్పండి. అవసరం లేకుండా మళ్ళీ తిరిగి వీళ్ళే వచ్చేసి తీసుకోవటం ఏంటి, మళ్ళీ ఆ బియ్యాన్ని ఎక్కడికో పంపించడం ఏంటి?
ఇటువంటి జరగకుండా అరికట్టండి, అటువంటివి జరగకుండా ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఇందాక కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా అసలు సుబ్రహ్మణ్య స్వామి జనతా పార్టీలో ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు ఎప్పుడో చెప్పారు, అసలు ఉద్యోగస్తులే భరిస్తున్నారు, ఏది ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనే భారం మొత్తం ఉద్యోగస్తుల మీద పడుతుంది, అటు వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప వాళ్ళేమి షేర్ చేసుకోవట్లేదు, దేశానికి అవసరమైనటువంటి ట్యాక్స్ వాళ్ళు కట్టట్లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తే ఆ రోజున అందరూ కూడా ఆయన వ్యతిరేకించారు. కానీ నిర్మలా సీతారామన్ గారు ఆలస్యమైనా సరే గుర్తించిన ఈ 12 లక్షలకి ట్యాక్స్ అనేది దాన్ని పెంచడం అనేది 2.5 లక్షల నుంచి 12 లక్షలు పెంచే క్రమంలో నరేంద్ర మోడీ గారు పెద్ద మాట వాడారు. దేశం అంటే మట్టి కాదో మనుషులు అనేటటువంటి పదాన్ని కూడా ఆయన వాడారు. ఆయన పార్లమెంట్ లో వాడటం సంతోషమే, కానీ అది అమలులో కూడా చూపించాలి. ఈ రోజు కూడా ఉద్యోగస్తులే టాప్, నేను మాజీ ఉద్యోగస్తుడిని, ఉద్యోగస్తులే టాప్ పేయర్స్, టాప్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళ మీదే భారం వేయటం, మినహాయింపులన్నీ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వటం, కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఎంత ఎగ్గొట్టినా పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోవటం, వాళ్ళని వదిలేయటం, వాళ్ళని క్షమించి వదిలేయటం, దేశంలోకి కొత్త పరిశ్రమలు రాకుండా ప్రభుత్వ పరిశ్రమలు మూసివేయటం. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు చూపించండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది కాదు డెవలప్మెంట్ అంటే. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే పోర్టులు నిర్మించడం, డెవలప్మెంట్ అంటే విద్యా సంస్థలు నిర్మించడం, డెవలప్మెంట్ అంటే వైద్యశాలలు మెరుగుపరచడం, డెవలప్మెంట్ అంటే షిప్ యార్డులు పెట్టడం. ఇటువంటి డెవలప్మెంట్ ఏదన్నా చేయాలి, అది సంపద సృష్టి అంటారు. సంపద సృష్టించడానికి పేదలకు ఇచ్చేటటువంటి దాన్ని అడ్డుకునేటటువంటి కుయత్నాలను మాత్రం మనం ఖండించి తీరాలి. ఎందుకంటే కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినందువల్ల, సరే కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కావచ్చు, ఇచ్చినందువల్ల జిఎస్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డబ్బు లేకపోవటం వల్ల జిఎస్టిలో వెనకబడిపోయింది. ఇది వాస్తవా కాదా? ఈ నిజాలను, పచ్చి నిజాలను ఒప్పుకోలేక ఏదేదో బాబాయ్ హత్య, తల్లి చెల్లి, పాడిందే పాడ, పాత పళ్ళ దాసుడు అని గెలిచారు, అబద్ధాలు చెప్పారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. గెలిచిన తర్వాత మీరేం చేస్తున్నారు చెప్పండి. రైట్, ఈ విధంగా జిఎస్టి పెరిగిన మాట వాస్తవం కదా. జిఎస్టిలో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,50,000 తలసరి ఆదాయం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేనాటికి 2,41,000 కోట్లకు, 2,41,000 రూపాయలకు పెరిగింది. నిజం కాదా? రైట్. 1,54,000 నుంచి నేను చెప్పే గణాంకాలు కాదు, ఆర్బీఐ చెప్పే గణాంక. రైట్. ఓకే, 2,41,000 పెరిగింది. నిజం కాదా? ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇక అజయ్ వర్మ గారు, మీరు చెప్పండి, ఉచితాలు వేరు, ఉపాధి వేరు, నష్టపరిహారాలు వేరు. అసలు ఏ అంశాల్లో ఉచితాలు ఇస్తే, వేటికి ఉచితాలు ఇస్తే దేశం మనకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు అంటారు? మేడం, ఒకటి మనం గుర్తించాల్సింది, గతంలో కూడు గూడు నీడ అనేది నినాదంగా సాగేది. అదే 30 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం కూడు గూడు నీడ అనే నినాదంతో భారతదేశం పైన స్టార్ట్ అయ్యి, అయితే ఇప్పుడు ఏంటంటే విద్య, వైద్యం, ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఈ 3 సూత్రాల మీద ఇవాళ నడుస్తూ ఉంది వ్యవస్థ అంతా. ఎందుకనంటే విద్య కావాలి, సరైన విద్య దొరకాలి, ఉపాధి దొరకాలి, ఉద్యోగం దొరకాలి, అతనికి ఆరోగ్యంగా ఉండాలి. ఈ 3 ఉంటే కనుక, ఈ 3 ఇవ్వగలిగితే ఉచితాల వైపు ఏ వ్యక్తి, ఏ కుటుంబం ఎదురు చూడదు. ఆ స్థితికి మనం ప్రభుత్వాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అది నేనేమంటానంటే, ఉచితాలు అన్ని రంగాల్లో కాకుండా కొంతవరకు ఏర్పాటు చేస్తూ ఆ మిగిలిన డబ్బుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విద్యకి, ఉద్యోగానికి, వైద్యానికి సరిపోయేలాగా మిగతాది సర్దుబాటు చేస్తూ ఆ రెండింటిని జోడేట్లులాగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా
సుప్రీంకోర్టు అడిగింది కరెక్టే, అలాగని పూర్తిగా ఉచితాలు తీసేయలేని పరిస్థితి, అలాగే పూర్తిగా ఉచితాల మీదే ప్రజలను బతకమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆ పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, అలాగే దేశంలో అవనివ్వండి. ఇందాక సోదరుడు కాంగ్రెస్ నాయకుడు చెప్తా ఉన్నారు ప్రతినిధి, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మొత్తం కలిపిన 18,000 కిలోమీటర్లు 22,000 కిలోమీటర్ల మధ్యలోనే జరిగింది. ఇవాళ ఈ 10 సంవత్సరాల్లోనే 56,000 కిలోమీటర్లు రోడ్లు, హైవేస్ నిర్మించడం జరిగింది, నేషనల్ హైవేస్. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదుల అనుసంధానం కావచ్చు, అలాగే ఓడలు, షిప్ యార్డ్లు కావచ్చు. షిప్ యార్డ్లు జిల్లాకు ఒకటి నిర్మించాలి, ఏవైతే దీంట్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి ఆ కల్పన చేయాలనేది. ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూశారు. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు ఎలా ఉన్నాయి. ఆ రకంగా అంటే కొంత మార్పులు చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉండాల్సింది ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేట్ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ టైంలోనే బీజం పడింది. అప్పుల్లోనే పివి నరసింహారావు టైంలోనే బీజం పడింది. ఆ డెవలప్మెంట్ వచ్చిన తర్వాతే దేశంలో మార్పులు జరిగింది ఖచ్చితంగా. అంటే ఇవాళ భారతదేశం లక్షల కోట్లు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, పోర్ట్లు, షిప్ యార్డ్లు, ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేస్, రోడ్లు, ఈ మూడిటి మీద, రైల్వేస్, ఈ మూడిటి మీద భారీగా పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ వైపు భారతదేశాన్ని తీసుకెళ్తా ఉంది. 5 ట్రిలియన్స్ ఎకానమీలో ప్రపంచంలోనే ఇవాళ 3వ స్థానంలోకి భారతదేశం వెళ్ళబోతా ఉంది 2027 కల్లా. అంటే డెవలప్మెంట్ అనేది, సంపద సృష్టి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీదే భారతదేశం స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. అలాగే ఆ డెవలప్మెంట్ ద్వారానే మనిషి మనుగడకి కావాల్సిన ఎవరైతే వసతులు ఉన్నాయో వాళ్ళ జీవన విధాన పరిమాణాలు కూడా అన్ని మారే పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఇవాళ భారతదేశం వెళ్ళింది. ఇంతకుముందు గతంలో చైనా వాళ్ళు మన భూములు ఆక్రమించిన చైనా వాడు ఇది యుద్ధం చేయకుండానే స్ట్రైకింగ్ చేసుకుంటా వచ్చి ఆక్రమించిన అడగలేని పరిస్థితి. పాకిస్తాన్ వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా మన భూములు, ఆస్తులు అప్పచెప్పిన పరిస్థితి. ఇవాళ 100ల సంవత్సరాలు, అలాగే 10ల సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎన్నో వాటికి పరిష్కారం వెతుకుతూ, పరిష్కార సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఇవాళ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆ సోదరుడు చెప్పాడు, నేను చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు చేసినవి ఏమైనా ఉన్నాయంటే బ్యాంకులు జాతీయం చేయటం, అలాంటి పనులు మాత్రం ఇందిరాగాంధీ గారి టైంలో చేయగలిగారు. దాన్ని మేము హర్షిస్తాం. అంతేగాని ఇవాళ డెవలప్మెంట్ లేదు అనేదానికి మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. ఎందుకనంటే ఇవాళ ఉన్న డెవలప్మెంట్ ప్రపంచంలోనే భారతదేశం పరుగులు తీస్తూ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఏ విధంగా అయినా. అలాగే ఇందాక మెడికల్ కాలేజీలు కడతా ఉన్నారు. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కట్టాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీదే మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పోర్టులు కడతా ఉంటే సోదరుడు ఏదో చెప్తా ఉన్నారు ఇందాక, రెడ్డి గారు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఆ బందర్లో పోర్టుకి 4,600 కోట్ల రూపాయలు ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా ఆ బందర్ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. బందర్ పోర్టు నిర్మాణానికి నేను ఎంపీ గారితో స్వయంగా మాట్లాడితే ఎంపీ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎంపీ గారు ఇవాళ ఉన్న మచిలీపట్నం ఎంపీ గారు ఆయన చెప్పింది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాడేస్తారో అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు పెట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 2 జాయింట్ అకౌంట్ పెట్టారు కాబట్టి ఆ డబ్బులు నిలబడి వాళ్ళ పోర్టు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అంటే చాలా గతంలో ఎంఎస్ఎంఈకి సంబంధించి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి గత ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్క నయా పైసా ఎంఎస్ఎంఈలకి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఎందుకనంటే ఎంఎస్ఎంఈలు పెడితే కింద ఎవరైతే లోయర్లో ఉన్న చదువుకున్న విద్యార్థులకి చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి డెవలప్మెంట్కి ఉపయోగపడతా ఉంది. గతంలో ఉన్న చైర్మన్లు 2 సార్లు, ఒక ఎమ్మెల్సీ చైర్మన్, ఒక చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారం తర్వాత 3 రోజులు ఆఫీస్కి వచ్చారని చెప్పి నేను ఎంఎస్ఎంఈ ఆఫీస్లో స్వయంగా తెలుసుకుంటే జరిగిన పరిస్థితి. ఇవాళ ఉన్న ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు అవేర్నెస్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ప్రజలకి వాళ్ళ ఏదైతే
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కావాల్సిన వనరులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ఈ ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వాలు రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు తీసుకెళ్తా పేద ప్రజల వరకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పర్యటనలో నేను భాగస్వామిని అయ్యాను. దాని గురించి పూర్తి క్షుణ్ణంగా తెలిసింది కాబట్టే నేను గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే ఏదైతే ఉచితాలు అనేది మనిషి మనుగడకి పేద ప్రజలకి ఏదైనా అందుబాటులో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ అలాగే వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవడానికి కావాల్సిన వనరులు క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ గతంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉండేవి. ఇవాళ చూడండి హ్యాపీగా ఉన్న డబ్బులతోనే ముందు ప్యాచ్ వర్క్లు చేసి కొత్త రోడ్లు వేయాల్సిన చోట కొత్త రోడ్లు వేసి ఇవాళ రోడ్లు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే గ్రామాల్లో ఒకే రోజు మొత్తం 13,500 పంచాయతీలకి గ్రామ సభలు పెట్టి ఇమ్మీడియట్లుగా ఫండ్స్ రిలీజ్ చేసి రోడ్లు వేయించిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ విలేజ్లు మొత్తం ఏదైతే గ్రామాల్లో రూరల్ ఏరియాస్ ఉన్నాయో రూరల్ ఏరియాస్లో పండగ వాతావరణం. సర్పంచుల దగ్గర నుంచి అధికారాలు తీసేసుకొని చెక్ పవర్ సెక్యూరిటీ లేకుండా తీసేసిన ప్రభుత్వం గతంలో. ఇవాళ అదే సర్పంచులకి అధికారాలు ఇచ్చి వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి ఇవాళ బిల్లులు కూడా రోడ్డు వేసిన 15 రోజుల తర్వాత బిల్ పాస్ అయిపోయి ఎవరి డబ్బులు వాళ్ళకి కాంట్రాక్టర్లకు వచ్చిన పరిస్థితి. గతంలో కాంట్రాక్టర్లు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకొని ధర్నాలు చేసిన పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు జరిగినాయి. ఇలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ అలాగే ఏదైతే ప్రజలకు అవసరాలకి కావాల్సిన ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని జోడెట్లుగా తీసుకెళ్ళగలిగితేనే ప్రజలకి మనుగడ సాధ్యమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే ట్యాక్సులు కట్టడానికి కూడా ప్రిపేర్ అయ్యే పరిస్థితికి ప్రజలను తీసుకెళ్ళగలిగితే డెవలప్మెంట్ అనేది వస్తుంది. అలాగే అమరావతి తీసుకుందాం. అమరావతిని ఆఖరికి అడవిలా తయారు చేసిన పరిస్థితి లాస్ట్ ప్రభుత్వంలో రాజధాని లేకుండా చేసిన పరిస్థితి. అలాంటిది ఇవాళ రాజధాని కూడా పరుగులు పెడతా ఉంది. సంపద సృష్టి అంటే ఇవాళ అమరావతి డెవలప్ అయితే 4 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి ప్రభుత్వానికి అమరావతిలోనే వచ్చిందని చెప్పి బల్లగుద్ది చెప్పగలం. అలాంటి పరిస్థితిని అధోగతి పాలు చేసేసి అధ్వాన్నం చేసి శ్మశానంలా మార్చేసిన పరిస్థితి అమరావతిని. అలాగే ఏదైతే ఇప్పుడున్న ఉమ్మడి ప్రభుత్వం ఆ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా ముందుకెళ్తా ఉంది, ప్రజల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిద్ది అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఓకే చరణ్ గారికి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చరణ్ గారు. మేడం ఇప్పుడు చివరగా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. 2047 అవుతుంది, 8% జీడీపీ ఉండాలా, 70 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తే తప్ప $5 ట్రిలియన్ లక్ష్యం నెరవేరదని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశం కుదేలైందనేది చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు. ఇదేదో ఎకనామిక్ సర్వే మేము ప్రవేశపెట్టింది కాదు. అదేవిధంగా భారత కేంద్ర ప్రభుత్వము ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుడు ఎవరైతే ఉన్నారో వారే ఒక రోజు బడ్జెట్ ముందు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాని మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 వీళ్ళు పెట్టుకున్నటువంటి $5 ట్రిలియన్ కావచ్చు, 8% జీడీపీ కావచ్చు, ఈ దేశం ఈ 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కార్పొరేట్లకు మేలు చేయడంతో ప్రధానంగా నష్టం జరిగిందని చాలా స్పష్టం. అదే కాకుండా ఈ దేశంలో ఏదైతే కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్సులు, ఇప్పుడు అదాని కట్టే ట్యాక్స్ మీరు కట్టే ట్యాక్స్ నేను కట్టే ట్యాక్స్ కన్నా కూడా చాలా తక్కువ మోతాదులు, అంటే పర్సంటేజ్ వైజ్ గా చూసినప్పుడు నేను 30% ట్యాక్స్ కడుతుంటే అదాని గ్రూప్ కావచ్చు, అదే అంబానీ గ్రూప్ 3% మాత్రమే ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇక అదాని విషయంలో చూసినట్లయితే లార్జీ ట్యాక్స్ పేయర్ కాదు ఆయన. అంటే కార్పొరేట్లకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదాని అంబానీకి అండగట్టడంతో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు అదే కాకుండా పేద వర్గాలకు ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా ఎంతసేపు కార్పొరేట్లకు మేలు చేసే ప్రయత్నం చేయడంతో ఈ దేశం అదే ఉగతి పాలైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం మేల్కొన్నది కాబట్టి 80% ఉన్న జీడిపి 6.3%, 62 రూపాయలు ఉన్న రూపాయి ఈ రోజు 86.17 అంటే ఏ విధంగా భారతదేశం కుదేలవుతా ఉందో, ఏ విధంగా అసమానతలు పెరుగుతున్నాయో, ఏ విధంగా నిరుద్యోగం పెరుగుతుందో, ఏ విధంగా ఆకలి సాగులు పెరుగుతున్నాయో చాలా స్పష్టంగా ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మేల్కొన్నందుకు ప్రధానంగా మధ్యతరగతి ప్రజల కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కావచ్చు, భవిష్యత్తులో పోషకాలు ఇస్తానని చెప్పేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి మధ్యతరగతి ప్రజల కోసం పేద వర్గాల కోసం ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా అది ఎకానమీ బూస్ట్ ఉపయోగపడుతుంది, ఈ దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతారు. కాబట్టి మధ్యతరగతి పేద వర్గాల కోసం ఎలాంటి పథకాలు తీసుకొచ్చినా
ఎలాంటి భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి వచ్చిన నష్టమే లేదు. కార్పొరేట్లకు మేలు చేసి కార్పొరేట్లు జీతాలు పెంచకపోవడం, కార్పొరేట్లు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవడం, అదేవిధంగా సెకండ్ యూనిట్ కావచ్చు అదే ప్రొడక్షన్ పెంచకపోవడం మూలంగా ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 19 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ కూడా చేసిన సందర్భం. కాబట్టి ఎంతసేపు కార్పొరేట్ మేలు చేయడంతో ఎలాంటి ప్రయోజనం చెప్పేసి గ్రహించిన తర్వాత ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాల కోసం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో ప్రత్యేక పోషకాలు కల్పించింది. కాబట్టి భవిష్యత్తులో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పరుగులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బూస్ట్ అయ్యే అవకాశం. కాబట్టి ఈ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బడ్జెట్ లో పోషకాలు అందించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావడం తోటి ఇప్పుడు ఈ దేశంలో రకరకాల సంస్కరణలు తీసుకురావడం తోటి రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన రోడ్స్ అన్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం వాట 10% మాత్రమే. వాళ్ళేదో వేరే రోడ్లు ఇక మేమే వేసినాం, రోడ్లు వాతావరణం వచ్చినాయని చెప్పేసి ఏదైతే మాట్లాడుతా ఉన్నారో రోడ్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి అవసరమే. ఖచ్చితంగా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డెవలప్మెంట్ జరగదు. కాబట్టి దానిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ 10% మాత్రమే. కాబట్టి దయచేసి కార్పొరేట్లకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా పేద మధ్య తరగతి ప్రజలను మర్చిపోవడం తోటే దేశం అధోపతి పాలైంది. ఇప్పుడు జీడిపి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఖచ్చితంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఎంత పోషకాలు అందిస్తే అంత ఆర్థిక వ్యవస్థ ఎకానమీ బూస్ట్ అయ్యే అవకాశం. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు రోడ్లు ఏదో మేము డెవలప్ చేసామని చెప్తా ఉన్నారమ్మా. మా గుంటూరు దగ్గర కాజా టోల్ ప్లాజా దగ్గర 45 రూపాయలు గుంటూరు విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చి వెళ్ళినప్పుడు కట్టిన ట్యాక్స్ 45 రూపాయలు. ఈ రోజున 240 రూపాయలు. 240 రూపాయలు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసినటువంటి పనిని వాళ్ళ సొంతంగా చెప్పుకోవటం అనేది హాస్యాస్పదం. ఏది పోర్టులు ఈ మాయి అని చెప్తున్నారు కదా. మెడికల్ కాలేజీలు మరి మీ అయితే మీరు ఇప్పుడు ఎందుకు ఆపేశారండి? వచ్చిన అడ్మిషన్స్ ఎందుకు కాదన్నారండి? మాకు అవసరం లేదని ఎందుకు చెప్పారండి? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తారు తీశారు కదా. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో ఈయన రోడ్ల విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఈ 3 రోజుల క్రితం గుంతల రోడ్ల వల్ల నల్లపాడు టు పిడుగురాళ్ల మధ్యలో గుంతల రోడ్ల వల్ల ఫ్యాటల్ యాక్సిడెంట్ అమ్మా. ముగ్గురు యువకులు చనిపోయారు. ఆర్టీసీ బస్సు ఒక ఆర్టీసీ లైన్ ఆపేశారు. మాచర్ల గుంటూరు బస్సుల్నే 4 రోజుల పాటు ఆపేశారు. ఈ గుంటల రోడ్ల పుణ్యమా అంట. వీళ్ళేదో రోడ్లు అయిపోయినాయి అని చెప్పుకుంటా ఉంటే నవ్వొస్తా ఉంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. చరణ్ కౌశిక్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అజయ్ వర్మ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తంగా ఈ ఉచిత పథకాలకు సంబంధించి అయితే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ ఉచితాల వల్ల ప్రజలు పరాన్నజీవులుగా తయారవుతున్నారు, కష్టపడకంగా సుఖానికి అలవాటు పడుతున్నారు. అంటే ఈ ఉచితాన్ని ఉపాధిగా మార్చుకుని అవసరాలకు యూజ్ చేసుకోవడం మానేసి ఈ ఉచితాలని ఉచితాల్లాగే యూజ్ చేసుకుంటూ వాళ్ళ కష్టపడకుండా కూర్చొని తినే స్థాయికి అయితే ఎదిగిపోయారు. అంటే అభివృద్ధి ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దానికంటే కూడా ఏదో వస్తుంది కదా, తింటున్నాం బ్రతుకుతున్నాం కదా అనే కాడికి వెళ్ళిపోతున్నారు. సో దీని మీద కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ముందు దీనికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయో వేచి చూద్దాం. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.